కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పట్టించుకోకపోతే కలెక్టరేట్ ఎమ్మెల్యేల ఇంటి ముందు రైతులతో కథం తొక్కుతామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముందు ఎన్నడూ లేని విధంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణం ప్రభుత్వం అధికార యంత్రాంగం అప్రమత్తం చేయాలని సూచించారు. కుంభకర్ణ మొద్దు నిద్రతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ్ముడు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నీ నియోజకవర్గంలో కొనుగోళ్లు కేవలం 5-6% మాత్రమే జరుగుతున్నాయని, జిల్లాలో మిగతా ఏరియాలో పోల్చుకుంటే నీ దగ్గర చాలా వెనుకబడిపోయాయని గుర్తు చేశారు. అదే తరహా జిల్లాలో ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలు బిర్లా ఐలయ్య, మందుల సామ్యుల్, కుంభ అనిల్ కుమార్ రెడ్డి బయటకు రావాలన్నారు. కార్యక్రమంలో సుబ్బూరు వీరు మలయ, కేశవపట్నం రమేష్, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, కంచి మల్లయ్య, ఏవి కిరణ్, రేఖల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యాన్ని కటింగ్ లేకుండా వెంటనే రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం. కొబ్బరికాయలు కొట్టి కళ్ళాలు ఓపెన్ చేసినాం, శంకుస్థాపనలు చేసినాం, కేసీఆర్ గారు చేసిన దాంట్లో పనులలో ప్రారంభం చేసినాం అనేది కాదు కదా. పరిపాలన అంటే రైతులకు ఏం చేస్తున్నాము అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేసింది, రైతు కొరకు ఏం చేసింది? రైతు బంధు ఇవ్వకపాయే, యూరియా ఇవ్వకపాయే, కరెంటు చక్కగా ఇవ్వకపాయే, కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళని సప్లై సరిగ్గా చేయలేకపోతుంది. కష్టపడో నిష్టపడో బోర్ల కింద పండిన కాడికి పంట కొనుగోలు చేస్తే, పంట పండిస్తే ఇలా కొనుగోలు చేసే పరిస్థితి మీ దగ్గర లేకపాయే. మీరు ఏం చేస్తారు రైతుల కోసము? అందుకని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అధికారులను అప్రమత్తం చేసి పండిన ధాన్యాన్ని రైతు మిల్లర్లు ఏదైతే ఉందో కటింగ్ పెడుతుండ్రో ఆ కటింగ్ లేకుండా చేసి, లారీ యజమానులు డ్రైవర్లు తీసుకునేటువంటి మామూలను బంద్ చేసి, కాంటాలు పెడుతున్న దగ్గర కూడా 40 కిలోల నర, 40 కిలోల 500 గ్రాములు ఎదుగుతట్టు వాళ్ళని కూడా పురమాయించి పేమెంట్లు వెంటనే వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీరు ఇట్లనే దున్నపోతు మీద బాణబడ్డ చందంగా కనుక మీరు ఉంటే ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కదం దొక్కి మీ కలెక్టర్ ఆఫీస్ ముందలిక, లేకపోతే ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడిక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవంగా ఇవాళ మేము మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయాలి. ఈ ప్రభుత్వం ఏదైతే మొద్దు నిద్రపోతుందో ఆ మొద్దు నిద్ర నుంచి లేపాలి, కుంభకర్ణ నిద్ర నుంచి లేపాలనే ఉద్దేశంతో శాంతియుతంగానే నిమ్మలంగానే ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని చెప్పి ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద స్పందించకపోతే, మీ పనులు వేగవంతం చేయకపోతే, మీ కాంటాలు వేగవంతం చేయకపోతే, రైతుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయటం కోసం మీరు పనిచేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకు మేమే దిగాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ, అక్కడ బిర్లా ఐలయ్య గారు కానీ, అక్కడ మందుల సామ్యుల్ గారు కానీ ఏం చేస్తున్నారు మీరు? భువనగిరి ఎమ్మెల్యే ముఖ్యంగా నువ్వు ఏడవనుకున్నావు తమ్మి, తొందరగా రా బయటికి. మిగతా నియోజకవర్గంలో కనీసం 7-10% అయినాయని, నీ నియోజకవర్గంలో 5-6% కూడా కాలేదు. నువ్వు ఎక్కడున్నావు, ఏడవ అనుకున్నావు?